హాయ్ అండి. ఉత్తరం సైడు ప్రహరీ గోడ అయితే కట్టేశారండి. ఇప్పుడైతే దానికి సిమెంట్ పూతైతే వేస్తున్నారు. ఆ డే అట్లాగే వదిలేశారండి. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచైతే మనం నీళ్ళు పోసుకోవాలండి. ఇంకా మా హస్బెండ్ ఎంతో ఇంట్రెస్ట్‌తో అయితే నీళ్ళు పోస్తా ఉన్నాడండి. ఏమైనా సొంత ఇంటికి మనం చేసుకుంటే చాలా బావుంటుందండి. అదొక సంతోషంగా ఉంటుందండి. మన ఇంటికి మనమే పనులు చేసుకోవడం వల్లను. ఇప్పుడైతే మేము కింది ఇంటికైతే పూజ గదికైతే డోర్స్ అయితే బిగిస్తున్నారండి. వాళ్ళ కోసంగా దాదాపు మేము చాలా రోజుల దాకా వెయిట్ చేశామండి. వాళ్ళు రానే రాలేదు. ఈరోజైతే వచ్చారు. డోర్స్ అయితే బిగిచ్చేసేస్తున్నారు పూజ గదికి. కింది ఇంటికి, పైన ఇంటికండి రెండిటికి పూజ గదికైతే డోర్‌లైతే బిగిస్తున్నారండి. మేము యాక్చువల్‌గా గృహప్రవేశం అయిపోయిన వెంటనే చెప్పామండి బిల్డర్‌కి. కీస్ ఇచ్చేసి పోయామండి బెంగుళూరుకి. వాళ్ళైతే రాలేదు. ఒక 1 మంత్ దాకా అయితే పట్టిందండి. తర్వాత మేము వచ్చిన తర్వాత ఇప్పుడు మేము కూర్చొనైతే మా ఇంటి పనులన్నీ ఒక్కొక్కటిగా అయితే చేయించుకుంటున్నామండి. ఇప్పుడు చూడండి డోర్‌లైతే బిగిచ్చేసేసారు పూజ గదికి చూడండి. ఎప్పుడైనా పూజ గది ఎలా ఉండాలంటే, దేవుడి పటాలు పడమర ముఖం చూస్తున్నట్టు ఉండాలి. మనము తూర్పు ముఖంగా కూర్చొనైతే పూజ చేయాలండి. అలా చేయడం వల్ల చాలా మంచిదండి. పూజ గది చేయించుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడైతే గడపకైతే పట్టీ పెడుతున్నారండి వాళ్ళు. నేనైతే యెల్లోదైతే పెట్టిచ్చేసానండి. ఫస్ట్ వాళ్ళు పట్టీ పెట్టేసిన తర్వాత యెల్లో పెయింట్ అయితే వేస్తున్నారు. రెంట్‌కుండే వాళ్ళు గడపకి పసుపు, కుంకుమ రాస్తారో లేదో మనకు తెలీదు కదండీ! అందుకే మనమే యెల్లో పెయింట్ గాని వేసేసి పైన కానీ డిజైన్ కానీ వేసామంటే గడపకి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. కిందింటికి, పైనింటికైతే నేను అలానే అయితే చేపిస్తున్నాను. ఇప్పుడైతే వాళ్ళు లోపల పక్క అయితే పెయింట్ వేస్తున్నారండి. ఇప్పుడు ఆ పెయింట్ మరకలన్నీ నీట్‌గా అప్పుడినట్టు తుడిచేస్తా ఉన్నారు. మాకు ఒక్క కోటింగే అయిందండి పెయింటింగు. ఇప్పుడు సెకండ్ కోట్ అయితే వేస్తూ ఉన్నారు. లోపల పక్క వేస్తున్నారండి. బయట పక్క వేసేసారు. ఇప్పుడైతే లోపల పక్క అంతా అయితే పెయింట్ వేస్తూ ఉన్నారు. 2 టైమ్స్ కానీ పెయింటింగ్ గాని ఏపిచ్చామనుకో చాలా బావుంటుందండి. చాలామంది అయితే 1 టైమే ఏసిచ్చేస్తారు. దానివల్ల ఏందంటే తొందరగా పెయింట్ అనేది పోతుంది. బెంగుళూరులో అయితేనండి మనమైతే ఇల్లు రెంట్‌కి తీసుకుంటాం కదండీ! వాళ్ళు ఉక్ల ముక్కల పెయింట్ వేసేస్తారండి. 1 టైమే పెయింట్ వేస్తారండి. మనం జాయిన్ అయిన 6 మంత్స్‌కి ఆ పెయింటింగ్ అంతా పోతాదండి. లేదా ఒక 1 ఇయర్ గట్టిగా ఉంటది అంతేనండి. ఆ తర్వాత ఆ పెయింటింగ్ అంతా పోతాదండి. మనకు పిల్లలున్నారనుకో గోళ్ళ మీదంతా గీసేస్తారండి. మన చేతొచ్చి ఒక 1 మంత్ రెంటొచ్చి పట్టుకుంటారండి వాళ్ళు. ఒక 1 మంత్ రెంట్‌కైతే మనం పెయింటింగ్‌కైతే ఇచ్చేసేయాల్సొస్తది వాళ్ళకి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.